Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అంటే జూలై 12కి చెందినటువంటి వాక్య భాగం 142వ దావీదు కీర్తన, 148వ కీర్తన. ప్రార్థన చేసుకుందాం. దీనికి అంతకుముందు దీనికి ఒక శీర్షిక హెడ్డింగ్ ఇవ్వాలి అంటే రెండు. మన స్థుతికి ప్రకృతికి మన స్థుతికి ప్రకృతి స్థుతికి అంటే దేవుని స్థుతించేటప్పుడు మన స్థుతికి ప్రకృతి స్థుతికి భేదం ఏంటి? రెండవది, మౌనంగా ప్రకృతి స్థుతిస్తుంటే మనము స్థుతించకుండా మౌనంగా ఉంటున్నామా? మౌనంగా ప్రకృతి స్థుతిస్తుంటే మనము స్థుతించకుండా మౌనంగా ఉంటున్నామా? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఈ వాక్య భాగం చదువుకుందాం. చదువుకున్న తర్వాత నేను కొన్ని కామెంట్స్ చేస్తాను, తర్వాత అది చదువుతాను. 148వ కీర్తన. స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశం పైనున్న జనములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించుడుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగాను స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏమీయు దానిని అతిక్రమింపదు. భూమి మీదన్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా మహిమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు తన శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలులకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ ఒక అవుట్లైన్ లాగా ఇవ్వాలి అని అంటే దీన్ని 3 భాగాలుగా చేయొచ్చు. మొదటి 6 వచనాలు ఒక గ్రూపు, 7 నుండి మరి 12 అదొక గ్రూపు, చివరి 2 వచనాలు ఒక గ్రూపు. మొదటి 6 వచనాలు ఏం చేస్తాయంటే అక్కడ పైన ఆకాశంలో ఉన్నటువంటి జీవులు దేవుని స్తుతించాలి. తర్వాత ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి జలాలు వాటిని స్తుతించాలి. మరి 7 నుండి 12 అదే మిర్రర్ అంటారు దాన్ని. ఇప్పుడు ఇక్కడ మిర్రర్ పెడితే దానికి వ్యతిరేకంగా ఉంటుంది కదా. అంటే పైనుండి కిందకు వస్తే ఇది కింద నుండి పైకి ఆడుతుంది. అది అగాధ జలంలో ఉన్నటువంటి మకరం,
తర్వాత పైకి మానవులు, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. చివరికి తన ప్రజలు, తన తర్వాత శృంగం. అది 13, 14 వచనాల్లో ఉంటుంది. ఇప్పుడు మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మనము దేవుని స్తుతించుటకు, ప్రకృతి దేవుని స్తుతించుటకు ఉన్న భేదం ఏంటి? మొదటిది ఏంటంటే, దేవుని దయాళత్వమునకు, ఆయన గొప్పతనమునకు సృష్టి లేకపోతే ప్రకృతి సాక్ష్యంగా ఉంటుంది, లేకపోతే అది రుజువుగా ఉంటుంది. రెండవది ఏంటి అని అంటే, ఆయన శృంగమును అంటే కొమ్ము అంటే రాజును సూచించేది. ఆ రాజులందరిలో ఉన్నతమైనటువంటి వాడు యేసుక్రీస్తు రాజు. కాబట్టి శృంగం ఆయన సూచిస్తుందన్నమాట. దాన్ని బట్టి మన స్తుతి ప్రత్యేకంగా ఉంటుంది. యేసుప్రభుని బట్టి, ఆ శృంగంను బట్టి మనం రక్షింపబడినటువంటి వారం కదా. కాబట్టి ఆ ప్రకృతి స్థుతి వేరు, మన స్థుతి వేరు. మనం హృదయపూర్వకంగా రక్షింపబడినటువంటి వారం కాబట్టి యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను బట్టి ఆ కృతజ్ఞత మన హృదయంలో ఉండి అది తీవ్రంగా ఆవేశంతో మరి మన స్థుతి ఉంటుందన్నమాట. ఇదేమో నెమ్మదిగా ఉంటుంది, ఇది మాటలు లేకుండా ఉంటుంది, మౌనంగా ఉంటుంది. ఇదైతే మాటలతో కూడా ఉంటుంది, కానీ కృతజ్ఞత హృదయంతో ఉంటుంది. ఇంకొక తేడా ఏంటి అంటే, ప్రకృతి అంతా మౌనంగా ఉంటుంది, మౌనంగా ఉంటూ స్తుతిస్తుంది. మనం స్తుతించకుండా ఉంటే మౌనంగా ఉంటాం. అది మౌనంగా ఉండి ప్రకృతిని స్తుతిస్తుంటే మనం స్తుతించకుండా మౌనంగా ఉంటున్నాం. అది కూడా ఒక భేదంలాగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు చదువుకుందాం. చివరి 5 కీర్తనలు అంటే 145 నుండి 146 నుండి 150 వరకు అవి హల్లెలూయా కీర్తనలు అంటారు. ఈ చివరి 5 కీర్తనలన్నీ హల్లెలూయా అనే ఒక హెబ్రీ పదంతో ప్రారంభమవుతుంది. హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి అని అర్థం. ఈ కీర్తన సృష్టిలోని సమస్త జీవులు మరియు వస్తువులు దేవుని స్తుతించటంలో ఏకమవుతున్నామని అద్భుతంగా నొక్కి చెబుతుంది. వస్తువులు, చెట్లు, నక్షత్రాలు అన్నీ కూడాను దేవుని స్తుతిస్తున్నాయంట. మొదటి 6 వచనాలలో దేవదూతల ఆరాధనతో ప్రారంభించి ఆకాశంలోని నిర్జీవమైన వాటి ద్వారా క్రిందికి దూసుకు వస్తుంది. ఇక్కడ దేవదూతల దగ్గర నుండి క్రిందకి నిర్జీవమైనటువంటి వాటివి, వీటికైతే దూతలకైతే జీవం ఉంది, వీళ్ళు నిర్జీవమైనటువంటి అవి కూడా చెట్లు, జలాలు, కొండలు అవి కూడా దేవుని స్తుతిస్తున్నాయి. మరి మిగిలినటువంటి తర్వాత ఉన్నటువంటి 6 వచనాలు మొదటి 6 వచనాలకు అద్దములో చూచినట్లుగా ఉంటున్నవి. భూమిపైన ఉన్న నిర్జీవమైన వాటితో మొదలై మానవుల వరకు ఈ స్థితి ఎదుగుతున్నది. అంటే నిర్జీవమైనటువంటి వాటితో మొదలై క్రింద నుండి పైకి వెళ్తుందన్నమాట. అది 7 నుండి 12 వరకు. చివరి 2 వచనాలు 13, 14 వచనాల్లో నిబంధన చేసిన ప్రజలను అది కలుపుకుంటుంది ఆ స్థుతిలో. ఇంకా 3 విషయాలు గమనిద్దాం, 4 విషయాలు గమనిద్దాం. మొదటిది ఏంటంటే, దేవదూతలు మనతోటి సేవకులైనప్పటికీ, మరి ప్రకటన గ్రంథం 22:8-9 చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, యోహాను
గ్రంథ రచయిత, ప్రకటన గ్రంథం రాసింది యోహాను కదా. యోహాను మరి దూతతో ఉంటాడు. దూత అన్నీ చెప్తుంది. ఆయన దర్శనాల యొక్క అర్థాన్ని ఈ దూత చెప్పుద్ది అన్నమాట. చివరికి ఏం చేస్తాడంటే ఆ దూతని వాటేసుకుని ఆయన్ని ఆ దూతని ఆరాధిస్తాడు. అప్పుడు దూత ఏమంటుంది, అయ్యయ్యో ఏంటి ఇదేంటి, నేను కూడా తోటి సేవకునే కాదా, దేవుణ్ణి ఒక్కడనే ఆరాధించాలి కదా అని హెచ్చరిస్తుంది అన్నమాట యోహాన్ని. ఆ సందర్భం యోహాను, నేను ఈ సంగతులు వినిన వాడును, చూచిన వాడును, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుతున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పెను. కాబట్టి ఇక్కడ ఎప్పుడు దేవదూతలు దూతలెడల తమ ఆప్యాయతను చూపించే ఎల్లప్పుడూ కొందరు ఉంటారు. ఆప్యాయతనే కాదు, ఆరాధించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కొలసి 2:18 అదొక సమస్య అన్నమాట. అది ఆరాధించకూడదు. ఓకే, కానీ వీళ్ళు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే ఈ యూదులు, ఇప్పుడు యూదులు అంత ప్రాముఖ్యత వచ్చిందంటే, దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులమే, దేవునికి మనకి పొత్తెట్లా. కాబట్టి దేవుడు దూతలను వాడుకుంటాడు. ఒక విధంగా మోషేని వాడుకుంటాడు. కానీ మోషే కూడా మనలాంటి వ్యక్తే కదా, దేవునికి ఆయనకి ఎట్లా పొత్తుంటుంది. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఇవ్వలేదు అన్నట్లుగా దూతల ద్వారా దేవుడు మోషేకి ఇచ్చాడు అనేటువంటి రీతిగా ఆ దూతలకి ప్రాముఖ్యత ఇచ్చారన్నమాట. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క హెరసి కొలసి పత్రికలో ఉంటుంది. నక్షత్రాలు దేవుని సృష్టి తప్ప మరేమి కానప్పటికీ మరికొందరు నక్షత్రాల ద్వారా తమ భవిష్యత్తును నియంత్రించబడుతుందని మూర్ఖంగా భావిస్తారు. దేవదూతలు, నక్షత్రాలు, ఒకటి ఆలోచన గలవి దేవదూతలు, మరొకటి స్పృహ లేనివి నక్షత్రాలు. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, దేవుని గొప్పతనానికి సాక్షిగా ఉంటున్నవి. ఆ విధంగా ఈ అర్థంతో అవి ఆరాధించుటలో ఐక్యత చూపుతున్నవి. యెహోవాను స్తుతించండి. ఎట్లా స్తుతించండి? సమస్త ప్రకృతి స్తుతిస్తుంటుంది. ఏ విధంగా? సాక్షిగా ఉంటూ. ఆ విధంగా ఆరాధించటంలో ఐక్యత చూపుతున్నాయి. రెండవ విషయం, ఉన్నతమైన స్థలములారా, నివాసులారా అనే పదానికి అక్షరాల ఆకాశంలో ఆకాశం అని అర్థం. హోలీ ఆఫ్ హోలీస్. ఇప్పుడు మోస్ట్ హోలీ అని హెబ్రీ భాషలో ఉండేదానికంటే హోలీ, మోస్ట్ హోలీ అనకుండా హోలీ ఆఫ్ హోలీస్, పరిశుద్ధులలో పరిశుద్ధుడు అంటే అత్యున్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి పరిశుద్ధుడు అనేదానికి పరిశుద్ధులలో పరిశుద్ధుడు అంటారు. ఇది అత్యున్నతమైన దాన్ని వ్యక్తపరచుటకు ఒక విధానం అన్నమాట. పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలము వలె హోలీ ఆఫ్ హోలీస్. ఆకాశము పైనున్న జలము అనే వక్రీకరణ హెబ్రీ కవితాత్మక పద్ధతిలో వర్షమును సూచిస్తుంది. పైనున్న జలం అంటే వర్షం అంతే. అక్కడ మేఘాలు ఉంటాయి కదా, అది పైన ఏదో జలం ఉన్నట్టుగా అక్కడ నుండి కురిసినట్టుగా ఉంటుంది. ఒకరు పరమాకాశమును వాతావరణము నుండి సంగ్రహమయ్యే వర్షముగా భావించిన, లేక సర్వశక్తిమంతుడైన దేవుని నివాస స్థలముగా భావించిన సృష్టింపబడేది లేదు. పరలోకం అన్నా కానీ, అది దేవుడు ఉండేటువంటి స్థలమైనా కానీ అనుకున్నా కానీ, లేకపోతే వర్షం అక్కడ నుండి వచ్చే
స్థలం అన్నా కానీ ఏదైనా కానీ దేవుడు సృష్టించలేనిది ఏది కాదు, అంతా సృష్టించబడిందే. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను అని మనం చదువుకున్నాం. కాబట్టి సృష్టికర్త అయిన దేవునికి సాక్ష్యం ఇయ్యనిది ఏదీ లేదు. ప్రతిదీ కూడాను దేవునికి సృష్టికర్తగా సాక్ష్యం ఇస్తుంది అని చెప్పవచ్చు, లేకపోతే ఆరాధిస్తుంది అని కూడా చెప్పవచ్చు. స్తుతి చెబుతుంది, ఆ అర్థంతో సాక్ష్యం ఇస్తుంది, రుజువు చేస్తుంది, సాక్ష్యం ఇస్తుంది, ఆ అర్థంతో స్తుతిస్తుంది. మూడో విషయం, భూమి మీదనున్న సముద్ర జలమందలి జలరాశులు, భూమిని తడిపే వివిధ రకముల నీటి బిందువులు, దూసుకుని వచ్చే తుఫానుల ఉగ్రత, పర్వతాలు, కొండల వైభవం, వాటి అందచందములు, అంటే భూమి యొక్క వృక్ష జలములు, జంతు జలములు యొక్క అద్భుతమైన వివిధ రంగుల అందం, భూమిపై ఉద్భవించే శ్రేణికి ఊహించలేని శ్రేణి. ఎంత అందం, ఫ్లోరా అండ్ ఫౌనా అని అంటారు. అలాంటి శ్రేణి, ఇవన్నీ కూడా మౌనంగా ఉన్నప్పటికీ దేవుని మంచితనాన్ని, దయాళుత్వం అని మంచితనాన్ని దయాళుత్వాన్ని కూడా ట్రాన్స్లేట్ చేస్తారు. ఆయన గొప్పతనాన్ని శక్తివంతంగా ధృవీకరిస్తున్నవి. ఆ సృష్టిలో భాగంగా మానవ జాతి, వారి హోదాలు, జీవితంలోని స్థానాల యొక్క వివిధం అంటే వైవిధ్యం అంటే డైవర్సిటీ, ఈ సార్వత్రిక స్తుతి గీతంలో చేరుతారు. మానవ జాతికి కూడాను వాళ్ళ స్టేటస్ ఎట్లా ఉన్నా కానీ, ఏ స్థానంలో ఉన్నా కానీ, ఎంత వెరైటీగా మనుషులు ఉన్నా కానీ, ఏ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, బాలురు కానీ, బాలికలు కానీ, అందరూ ఈ సార్వత్రిక స్తుతి గీతంలో చేరతారు. కేవలము ఆయన ఎలాంటి వాడు అంటే, కేవలం ఆయన మనకంటే పెద్ద వ్యక్తి అని కాదు. పెద్ద వ్యక్తి, ఎక్కువగా పెద్ద మనిషి ఆయన అనుకోకూడదు దేవుణ్ణి. ఆయన యొక్క మహిమాన్వితమైన శోభన, గ్లోరియస్ స్ప్లెండర్ ఎంత ఉన్నతంగా ఊహించినా అది అంతకంటే ఉన్నతంగా ఉంటుంది. అది సృష్టిలో దేనికన్నా మహోన్నతంగా ఉంటుంది, అన్నిటికన్నా మహోన్నతంగా ఉంటుంది. 13వ వచనం చదువుకుందాం. అది ఉన్నతంగా, గ్లోరియస్ స్ప్లెండర్. అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామం, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఎంత గొప్పగా ఆలోచించినా కానీ దేవుని యొక్క ప్రభావం, మహాన్వితము అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అందువలన సమస్తము ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి. 4వది, ఊహించలేనంత ఈ గొప్ప దేవుడు తన ప్రజలను పిలుచుట మాత్రమే కాదు, కానీ వారి కొరకు ఒక శృంగం అంటే ఒక కొమ్ము, ఆ కొమ్ము రాజుకి చిహ్నం. తన పరిశుద్ధులందరినీ స్తుతిగా హెచ్చించి ఉన్నాడు. పరిశుద్ధులందరికీ స్తుతిగా హెచ్చించి ఉన్నాడు. ఇది ఆ శృంగం. ఆ శృంగం దేని సూచిస్తుంది? రాజును సూచిస్తుంది. మరి దావీదు కుటుంబంలో ఉన్నటువంటి అతి గొప్ప రాజు ఎవరు? యేసు ప్రభు. కాబట్టి ఈ శృంగం ఆయన్ని అల్టిమేట్గా ఉన్నటువంటి రాజుని సూచించేటువంటిది. యేసు మనజావతారుడైన పిదప ఆయన పునరుద్ధానం తరువాత జీవిస్తున్న మనకు
దావీదు వంశంలో అంతిమ రాజు ఎవరో నిజంగా మనకి తెలుసు. అంతిమ రాజు అని అంటే క్లైమాక్స్, అని ఉన్నతమైన రాజు అని చెప్పుకోవాలి. కాబట్టి మనం ఎట్లా ఆరాధిస్తాం? ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి మనకు వచ్చినటువంటి ఆ యొక్క రక్షణను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞత హృదయంతో తీవ్రతతో ప్రత్యేకమైన స్థుతిని మనం అర్పిస్తూ విశ్వం అంతా కూడా మరి స్థుతిస్తుంటే, అలాంటి స్థుతితో మనం కూడా స్థుతించడమే కాదు, మనం కాంట్రిబ్యూట్ చేసేది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి స్థుతి అర్పిస్తాం. హృదయపూర్వకమైనటువంటి స్థుతి, తీవ్రమైనటువంటి స్థుతి అవి అర్పించలేదు. ఎందుకంటే వాటికి రక్షణ అనేది ఆ యొక్క దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క మహాత్యాన్ని అవి ఎరగవు. మనకు తెలుసు యేసు ప్రభువుని బట్టి. కాబట్టి మన యొక్క స్థుతి గంభీరంగా ఉంటుంది. వాటితో కలిసి మనం కూడా స్థుతిస్తాం, కానీ మన స్థుతి ప్రత్యేకంగా ఉండి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. May the grace of our Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and forevermore. Amen. God bless you.